వెల్కమ్ టు ఖమ్మం కహాని. ఖమ్మం వెలుగుమట్ల అర్బన్ పార్క్ ఖమ్మం టాప్ 5 మోస్ట్ విజిటెడ్ ప్లేసెస్ లో ఇది కూడా ఒకటి. 200 ఎకరాల విస్తీర్ణంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉన్న ఈ పార్క్ లోని ప్రత్యేకతలు ఈ రోజు మీకు తెలియజేయబోయే ప్రయత్నం చేస్తున్నాను. మనం ప్రెసెంట్ ఖమ్మం శ్రీశ్రీ సర్కిల్ దగ్గర ఉన్నాం. దీనినే వివిసి సర్కిల్ అని కూడా అంటారు. ఇక్కడ నుంచి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖమ్మం వెలుగుమట్ల అర్బన్ పార్క్ కి మనం ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతున్నాం. శ్రీశ్రీ సర్కిల్ దగ్గర స్టార్ట్ అయిన తర్వాత వైరా రోడ్ లో 2 కిలోమీటర్ల ముందుకు వచ్చిన తర్వాత ఈనాడ్ ఆఫీస్ ఉంటుంది. ఈనాడ్ ఆఫీస్ దాటి కొంచెం ముందుకెళ్లగానే ఒక యూటర్న్ ఉంటుంది. ఫస్ట్ యూటర్న్, అక్కడే వెలుగుమట్ల అర్బన్ పార్క్ వెళ్లే రోడ్ కూడా ఉంటుంది. ఇలా యూటర్న్ తీసుకుని వెలుగుమట్ల అర్బన్ పార్క్ రోడ్ లోకి రాగానే ఇక్కడ డిస్ప్లేలో డైరెక్షన్ బోర్డ్స్ పెట్టారు. వీటిలోని డైరెక్షన్స్ ని ఫాలో అవుతూ కొంచెం ముందుకెళ్లగానే మ్యాక్స్ కాలేజ్, ఎస్ఆర్ జూనియర్ కాలేజ్, శ్రీ చైతన్య కాలేజీలను దాటుకుని పార్క్ రీచ్ అవ్వాలి. ఫస్ట్ టైం పార్క్ విజిటింగ్ వచ్చే వాళ్ళకు కూడా అర్థమయ్యేలాగా ప్రతి టర్నింగ్ దగ్గర ఇలా డైరెక్షన్ బోర్డ్స్ ఏర్పాటు చేశారు. వెలుగుమట్ల అర్బన్ పార్క్ అయితే రీచ్ అయిపోయాము. కొంతమంది స్కూల్ పిల్లలు పిక్నిక్ వచ్చినట్టుగా ఉన్నారు. వెహికల్ పార్క్ చేసేసుకుని టికెట్స్ తీసుకుని లోపలికి వెళ్ళిపోదాం. ఇదంతా పార్కింగ్ ఏరియా. ఒక్క బైక్ పార్కింగ్ కి 10 రూపీస్ పే చేయాలి. టికెట్ కౌంటర్ దగ్గరకు అయితే వచ్చేసాం. ఒక్క పర్సన్ ఎంట్రీ టికెట్ కోసం 20 రూపీస్ పే చేయాలి. పార్క్ లోపలికైతే ఎంటర్ అయిపోయాము. ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ లేడీస్ అండ్ జెంట్స్ టాయిలెట్స్ ఏర్పాటు చేశారు. కొంచెం ముందుకు రాగానే ఇలా ఇండెక్స్ బోర్డ్ పెట్టారు. బటర్ఫ్లై గార్డెన్, పగోడా, వాచ్ టవర్, ఓపెన్ జిమ్, వీటితో పాటు ఇంకా చాలా ఉన్నాయి. వాటర్ ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేశారు. వుడెన్ హ్యాండ్ క్రాఫ్టెడ్ స్టాల్ ఒకటి పెట్టారు ఇక్కడ. వన్ డే హాలిడే ట్రిప్ ఇక్కడికైతే ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఊగుడు బల్లలు, జారుడు బల్లలతో పాటు పిల్లలు ఆడుకోవడానికి మంచిగా ఏర్పాటు చేశారు. చిన్న పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా మంచి టైం ని ఇక్కడ స్పెండ్ చేయొచ్చు. పిల్లల పార్క్ పక్కనే గ్రీనరీగా చాలా పెద్ద లాన్ ఉంది. లాన్ కి మిడిల్ లో ఒక చెట్టును ఏర్పాటు చేశారు. లాన్ చుట్టూ కొన్ని డిఫరెంట్ ఐటమ్స్ తోటి సెట్ చేశారు. తబలా, పుట్టగొడుగు, శంకు, ఇవి లాన్ చుట్టూ ఏర్పాటు చేయటం వల్ల లాన్ చాలా అట్రాక్టివ్ గా ఉంది.
దీనిని నక్షత్రవనం అంటారు. దీనినే రాశివనం అని కూడా అంటారు. ఒక్కొక్క నక్షత్రానికి ఒక చెట్టు, ఒక్కొక్క రాశికి ఒక్కొక్క చెట్టుని నాటుతారంట. దీనిని బటర్ఫ్లై గార్డెన్ అంటారు. ఇది నక్షత్రవనం పక్కనే ఉంటుంది. ఇది రోజ్ ఫ్లవర్ గార్డెన్. ఇది బటర్ఫ్లై గార్డెన్ ఆనుకుని పక్కనే ఉంటుంది. రోజ్ ఫ్లవర్స్ అయితే కమ్మటి వాసన వస్తున్నాయి. రోజ్ గార్డెన్ పక్కనే మనకి ఓపెన్ జిమ్ ఇచ్చారు. ఇప్పుడు అడ్వెంచర్ స్పోర్ట్స్ దగ్గరికి వెళ్తున్నాం. నెక్స్ట్ మనం వాచ్ టవర్ దగ్గరికి వెళ్తున్నాం. వాచ్ టవర్ దగ్గరికి అయితే మనం రీచ్ అయిపోయాం. ఆ కనిపిస్తున్నదే వాచ్ టవర్. పార్క్ ఎంట్రన్స్ నుంచి 1 కిలోమీటర్ లోపలికి ఇది ఉంటుంది. చాలా మందికి తెలియకపోవటం వల్ల, లోపలికి ఉండటం వల్ల ఎక్కువగా ఇక్కడి వరకు ఎవరూ రావట్లేదు. ఈ వాచ్ టవర్ పైకెక్కి చుట్టూ ఉన్న వ్యూస్ చూస్తుంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ టైం ఖచ్చితంగా మిస్ అవ్వకుండా ఇక్కడ వరకు వచ్చి వ్యూస్ ఎంజాయ్ చేయండి. డోంట్ మిస్. ఇది వాచ్ టవర్ ఎంట్రన్స్. వాచ్ టవర్ ఎంట్రన్స్ లోకి వచ్చిన తర్వాత మంచి బెంచెస్ అరేంజ్ చేశారు. ఫ్రెండ్స్ తోటి వన్ డే ఇక్కడికి వచ్చేసి చక్కగా ఫుడ్ కూడా తెచ్చుకొని ముచ్చట్లు పెట్టుకుంటూ గ్యాంగ్ అందరు కలిసి మంచిగా ఫుడ్ తింటూ ఎంజాయ్ చేయొచ్చు. పైకి వెళ్లి వ్యూస్ చూసేద్దాం పదండి. మనం వాచ్ టవర్ మీదకైతే వచ్చేసాం. ఇదన్నమాట వ్యూ. నెక్స్ట్ మనం పగోడా దగ్గరికి వెళ్తున్నాం. ఫైనల్లీ పగోడాకి రీచ్ అయిపోయామండి. ఈ ప్లేస్ నే పగోడా అంటారు. ఇక్కడ ఈ నేచర్ మధ్యలో మన వాళ్ళతోటి చిన్న చిన్న అకేషన్స్ అంటే కిటీ పార్టీస్, బర్త్డే పార్టీస్, లేదు అంటే స్మాల్ గెట్ టుగెదర్స్ ఇలాంటివి ఏవైనా సెలబ్రేట్ చేసుకోవడానికి ఈ ప్లేస్ చాలా బాగుంటుంది. చుట్టూ చక్కటి నేచర్, మధ్యలో మన వాళ్ళతోటి ముచ్చట్లు, ఫుడ్ తినటం, ఎంజాయ్ చేయటం బాగుంటుందండి. ఇవ్వండి వెలుగుమట్ల అర్బన్ పార్క్ విశేషాలు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.